హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్. నిన్నటిదాకా దుబాయ్ క్లినిక్లో వచ్చాను. ఈరోజు హైదరాబాద్ క్లినిక్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇకోసా పెంటనాయిక్ యాసిడ్, అట్లాగే డొకోసా హెక్సనాయిక్ యాసిడ్. వింత పేర్లులాగా అనిపించినా మీరు రోజు చూస్తున్న పేర్లే, మీరు వేసుకునే సప్లిమెంట్స్ లేబుల్ మీద ఉన్న పేర్లే. ఈపీఏ, డిహెచ్ఏ. ఈపీఏ అంటే ఇకోసా పెంటనాయిక్ యాసిడ్, డిహెచ్ఏ అంటే డొకోసా హెక్సనాయిక్ యాసిడ్. ఇవి అత్యంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగిన యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్. అది మన ఎసెన్షియల్ ఎలిమెంట్గా మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో ఇమిడ్చడం జరిగింది కాబట్టి దాని ప్రస్తావన ఈరోజు తీసుకొస్తున్నాం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ప్రపంచంలో జనరల్గా మనం అవి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్లో చూస్తాం. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ రూపంలో మనం వాడతాం. సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో మాత్రమే నాకు తెలిసి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడకుండా ఫిష్లో ఆ ఆయిల్ ఎందుకు వచ్చింది అనే మూలాన్ని అన్వేషించి సముద్రంలో ఉన్న ఆల్గేని తినటం వల్ల ఫిష్లోకి ఆ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈపీఏ, డిహెచ్ఏ వస్తున్నాయి అని అర్థం చేసుకున్న తర్వాత సముద్రంలో ఉన్న ఆల్గేనే మనం సోర్స్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చి ఆ ఆల్గేని సోర్స్ చేసి చూస్తే ఈ ఫిష్ ఆయిల్లో ఉన్నదానికంటే 3 రెట్లు ఎక్కువ ఈపీఏ, డిహెచ్ఏ ఉండటం గమనించి ఆ ఆల్గే నుంచే మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆల్గే ఆయిల్ అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ని 3 రెట్లు ఎక్కువ ఈపీఏ, డిహెచ్ఏ ఉండటం వల్ల కార్డియోవాస్కులర్ రిస్క్ దగ్గర నుంచి, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ దగ్గర నుంచి, బోన్ ఇన్ఫ్లమేషన్ దగ్గర నుంచి, బ్లడ్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ దగ్గర నుంచి అన్ని రకాల ఇన్ఫ్లమేషన్ని దూరం చేయగలిగే శక్తి, సామర్థ్యం ఈ ఈపీఏ, డిహెచ్ఏలో ఉంది. కాబట్టి ఈ 8 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్గా దీనిని ఉంచటం జరిగింది.